నమస్కారం. తాడిపల్లిగూడెం మండలంలో సార్వా వరి కోతలు పూర్తి కావచ్చాయి. మెట్ట ప్రాంతం అధికంగా ఉండటంతో బోరుబావులు కింద స్వల్పకాలిక రకమైన ఐఆర్ 126 రకం సాగు చేశారు. 25,400 ఎకరాల ఆయకట్టుకు గాను సుమారు 15,000 ఎకరాల వరకు కోతలు పూర్తయినట్లు అంచనా. మెట్ట ప్రాంత గ్రామాలలో సార్వా వరి కోతలు పూర్తి కాగా ఇక డెల్టా ప్రాంతంలో కోతలు జరగవలసి ఉంది. ఇక్కడ రైతాంగం స్వర్ణ, సంపత్ స్వర్ణ రకాలు సాగు చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరవకపోవడంతో కోతలు జరిగిన గ్రామాలలో రైతులు మద్దతు ధర పొందలేకపోయారు. 75 కేజీల ధాన్యం బస్తాకు కేవలం 1,200 రూపాయలు రేటు పలికింది. ఎకరానికి 30 నుంచి 35 బస్తాలు దిగుబడి రాగా ఖర్చులు 30,000 రూపాయల వరకు అయ్యాయి. దీంతో మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం 1,777 రూపాయలు రావాల్సి ఉంది. కానీ 1,200 రూపాయలకే విక్రయించడంతో ఒక్కో బస్తాకు కనీసం 500 రూపాయలు పైగా కోల్పోవలసి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు ఇక్కడ కమిషన్ ఏజెంట్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి తీసుకువెళ్లారు. కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మోదుగుగుంట గ్రామానికి చెందిన కోడే రాములు అనే రైతు మాట్లాడుతూ మద్దతు ధర రాక నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఈ నెల 22వ తేదీ నుండి ప్రారంభం కానున్న కార్తీక మాసంలో భక్తులు గోదావరి స్నానాలు ఆచరించేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని నగర మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో ఆదివారం రాత్రి ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. అలాగే లైటింగ్, సీసీ కెమెరాలు, త్రాగునీరు, స్నానపు గదులు పరిశీలించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, ఘాట్ల వెంబడి నది ఒడ్డున ఇసుక వేయించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మెడికల్ ఆఫీసర్ కె వినూత్న, ఎస్ఈ ఎం రేటాలు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా సాధువులకు, పేదలకు బట్టల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా బాలబాలాజీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ చీకటిని తొలగించి వెలుగు నింపే శుభదినం అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. పేదలకు సహాయం చేయడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సాధువులకు, పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. పి గన్నవరం నియోజకవర్గంలో మామిడికుదురు మండలం, ఈ మండలంలో కొలువై ఉన్నటువంటి అప్పనపల్లి గ్రామంలో బాలబాలాజీ స్వామి ఆధ్వర్యంలో ఈరోజు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ ఆలయ ప్రతిష్టాపన చేసినటువంటి ముల్లేటి రామస్వామి గారు ఏదైతే పేదలకు వస్త్రదానం చేపట్టారో ఆ కార్యక్రమాన్ని సాంప్రదాయకంగా ప్రతి సంవత్సరం దీపావళి రోజున ఇది కొనసాగిస్తున్నాం. ఆయన ఆశయాన్ని కొనసాగించే రీతిలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. దీపావళి వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాణసంచా వ్యాపారం కొంతమేర మందగించింది. గతేడాదితో పోలిస్తే
ఈసారి బాణసంచా ధరలు గణనీయంగా పెరగడంతో వినియోగదారులు కొనుగోళ్లలో వెనుకంజ వేస్తున్నారు. అలాగే ముసురు వాతావరణం, తేలికపాటి వర్షాలు, అల్పపీడనం ప్రభావంతో దుకాణాలకు కస్టమర్ల రాక తగ్గిపోయింది. రోజుకు వచ్చే ఆదాయం అంచనాలకు చేరడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో 420కు పైగా తాత్కాలిక బాణసంచా దుకాణాలు ఏర్పాటు కాగా అమ్మకాలు మాత్రం మందగించాయంటున్నారు. కాగా రాయవరం, విలస ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న బాణసంచా ప్రమాద ఘటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ సంయుక్తంగా దుకాణాలపై తనిఖీలు చేపట్టి భద్రతా ప్రమాణాలు పాటించాలంటూ సూచనలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే నష్టాలు తప్పవని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రావులపాలెం అరటికాయ మార్కెట్లో సోమవారం రైతులు పెద్ద ఎత్తున కర్పూర గెలలు తీసుకొచ్చి అమ్మకాలు సాగించారు. ఈ నెల 22 నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి వ్యాపారులు పెద్ద ఎత్తున వచ్చి కొనుగోలు చేశారు. కార్తీక మాసంలో శివాలయాల్లో భక్తులు కర్పూర అరటిపళ్ళు పెద్ద ఎత్తున కొనుగోలు జరగడంతో కర్పూర అరటి గెలకు డిమాండ్ పెరిగింది. నిన్న మొన్నటి వరకు 6 గెలలు 800 నుండి 1000 రూపాయలు పలికేది. ఇప్పుడు మార్కెట్లో 6 గెలలు 1500 నుండి 2600 రేటు పలికింది. దీంతో రైతులు కర్పూర అరటి గెలలు పెద్ద ఎత్తున అమ్మకాలు జరిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రావులపాలెంలోని సత్యసాయి సేవా కేంద్రంలో చిన్నారులచే మహాలక్ష్మీదేవికి పిడతల పూజను సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు పెడసనగంటి సీతారామ శర్మ అవధాని బ్రహ్మోత్సవంలో చిన్నారులచే పిడతల పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ శర్మ అవధాని మాట్లాడుతూ, చిన్నారులతో పిడతల పూజ అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైందని, పిడతలలో అటుకులు, బెల్లం ఉంచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారని, పిడతల పూజ వల్ల చిన్నారులు భక్తిభావం ఏర్పడుతుందని, అంతేకాకుండా విద్యాబుద్ధులు, చదువు, సంధ్యలతో పాటు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా కేంద్రం చైర్మన్ కొవ్వూరి వివేకానందరెడ్డి, హరినారాయణ రెడ్డి, పెరవలి వెంకటేశ్వరరావు, చెక్క సూర్యప్రకాష్, కొవ్వూరు బాల విజయ్ కుమార్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనారోగ్యంతో ఉన్న పేదలకు ఉపయోగపడుతున్న ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పాలకులలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. దీపావళి స్ఫూర్తితో ఏడాదంతా ఆనందంగా ఉండాలి, ప్రజలకు సూచించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకులో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు, టపాసులు కాల్చి కొత్త కాంతులను వెదజల్లిన అబాల గోపాలం. వనం వీడి జనంలోకి వచ్చిన మావోయిస్టులను అభినందించిన తణుకు సీనియర్ న్యాయవాది గోవిందరావు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రకటించడం పట్ల తణుకులో ఆనందం వ్యక్తం చేసిన ఎన్జీఓస్ నాయకులు. తాడేపల్లిగూడెం మండలంలో పూర్తి కానున్న సార్వా వరికోతలు, అధికంగా సాగు చేసిన ఐఆర్ 126 రకం. కార్తీక మాసం భక్తులకు రాజమండ్రి గోదావరిలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి వెల్లడించిన నగర మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా. అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయంలో ఆధ్వర్యంలో సాధువులకు, పేదలకు దుస్తులు పంపిణీ చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.